నమస్కారం, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను చందు వంశీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. గూడూరులో ఉత్సాహంగా చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ. సామాజిక న్యాయానికి టీడీపీ పెద్దపీట వేసిందని స్పష్టం. అమలు సాధ్యమయ్యే మేనిఫెస్టో రూపొందించామన్న ఎమ్మెల్యే కన్నబాబు. జగన్ను ప్రజలు విశ్వసిస్తున్నారంటూ స్పష్టం. భీమవరం మండలంలో జనసేన పార్టీ అభ్యర్థి అంజుబాబు విస్తృత ప్రచారం. హాజరైన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు. జగన్ 5 ఏళ్ల పాలనలో దోపిడీ మితిమీరిపోయిందన్న మాజీ ఎమ్మెల్యే దూలుపాళ్ల. మాఫియా ముఠాలు చెలరేగిపోయారంటూ ఆరోపణ. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఇవాళ గూడూరులో జన ప్రభంజనం కనిపిస్తోందని, ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు కనిపిస్తుందని తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందని స్పష్టం చేశారు. ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ జనస్పందన చూస్తే మనకు ఇక తిరుగులేదని పేర్కొన్నారు. అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని, జనాభా దామాషా ప్రకారమే టిక్కెట్లు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. సైకో జగన్ ఎప్పుడు మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తి అని విమర్శించారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని పట్టుకోవాలి. మే 13వ తారీఖున ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు డోన్ అదిరిపోతా ఉంది. డోన్లో సీన్ మారిపోయింది. పిట్టకథ మంత్రులకి, కట్టుకథ నేతలకి కాలం చెల్లదు. వారికి రాజకీయ సన్యాసం తప్పదు. ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి. ఆ మంత్రి వల్ల మీకు లాభమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమైనా బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఆర్థిక మంత్రి అంటే అప్పుల మంత్రిని అర్థం. అప్పులు చేసింది బుగ్గన, అప్పులు కట్టేది మీరు. అవునా కాదా? బుగ్గన కడతాడా మీ అప్పు? రాష్ట్ర అప్పు కడతాడా బుగ్గన? రేపు మే 13వ తారీఖున మాజీ ఎమ్మెల్యే డోన్లో ఉంటాడా, పారిపోతాడా నాకు తెలియదు. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈ బుగ్గన పిట్ట కథల్ని, నీతి వాక్యాలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి. ఈ వర్గం ఆ వర్గం అని కాదు. అందరిలో ఒక ఆవేదన ఉంది, బాధ ఉంది. మోసపోయామని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నికలు విధ్వంస పాలనకి, అభివృద్ధికి ఒక సవాల్. ఈ ఎన్నికలు నీతికి, నిజాయితీకి జరిగే పోరాటం. అవునా కాదా అని అడుగుతున్నా. విజన్కి, విద్వేషానికి మధ్య పోరాటం. ధర్మానికి, అధర్మానికి పోరాటం. కబ్జాలకు, రక్షణకు, రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనకాపల్లి ఎంపీ స్థానానికి వైసీపీ తరపున సీటు ఆశించి నామినేషన్ దాఖలు చేశానని జున్నూరు శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక వాస్తవ్యుడైన తనకు ఉన్న పరిచయాల కారణంగా వైసీపీ అధిష్టానం తన పేరును ఖరారు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన తనకు వైసీపీ సీటు ఖరారు చేయకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొనసాగుతానని పేర్కొన్నారు. అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నేను కూడా ఆశిస్తూ సీట్ని
నేను నామినేషన్ వేశాను. ఈరోజు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ ఎవరిని ప్రకటించిందో. కానీ నేను కూడా ఆశిస్తూ రేపు లాస్ట్ డే, సో 100% నాకు వస్తుందని ఒక దీని మీద ఈ ప్రెస్ మీట్ అరేంజ్ అయ్యింది. మెయిన్గా నా ఇక్కడ పుట్టికే ఇక్కడే పెరిగిన నేను, అంటే నర్సీపట్నానికి చెందినవాడిని. నేను లోకల్ నాన్ లోకల్ ఆ ఇష్యూ వస్తే నేను ఇక్కడ లోకల్ వాడిని. ఇక్కడ నా గురించి ఒక 2 నిమిషాలు మీ గురించి చెప్తాను. నేను చదువుకునేవాడిని. నేను 5 భాషలు మాట్లాడగలను. హిందీ, తమిళ్, తెలుగు అన్ని భాషలు మాట్లాడగలను. ప్లస్ నేను బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సర్వీస్లో చేసి బయటకు వచ్చినాడు. ఈరోజు మెయిన్గా ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే నేను కూడా ఆశిస్తున్నాను, సీట్ ఆశిస్తున్నాను వైఎస్ఆర్సీపీకి. ప్లస్ ఈ నర్సీపట్నంలో మా నాన్నగారు డాక్టర్గా 5 రూపాయల డాక్టర్గా పేరు పొందిన వ్యక్తిగా డాక్టర్ జానకిరామయ్య గారు అబ్బాయిని నేను. సో ఆయన్ని ఇంకో పేరు కూడా పిలుస్తారు, గొడౌన్ డాక్టర్ గారు కూడా అని పిలుస్తారు. సో నేను ఎడ్యుకేషన్లో కూడా బాగా చదువుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. స్వతంత్ర అభ్యర్థి ముందు నామినేషన్ వేసాను, 2 సెట్లు వేసానండి. 2 సెట్లు స్వతంత్రంగా, 2 సెట్లు వైఎస్ఆర్సీపీకి కూడా వేసాను. రేపు 3 గంటల వరకు మనకి టైం ఉంది. సో నేను ఈ పర్టికులర్ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే మా అధిష్టానానికి పైన తెలియజేయడానికి ఇది నేను కూడా ఉన్నాను రేస్లో అని చెప్పడానికి. అంటే వాళ్ళు నాకు డెఫినెట్గా సీటు ఇస్తే నేను గెలిచి చూపిస్తాను. అది కారణం ఏంటంటే నేను కూడా ఈ నర్సీపట్నం నుంచే వచ్చినాను. నర్సీపట్నంలోనే చదువుకున్నాను. తర్వాత పై చదువులకి పైకి వెళ్ళాను. మంచి కార్పొరేట్ సంస్థల నుంచి రాలేదు నేను, ఒక మిడిల్ క్లాస్ సంస్థ నుంచే వచ్చాను. ప్లస్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్లో పనిచేశాను. సో చాలా వరకు సోషల్ సర్వీస్ చేశాను. మా నాన్నగారు చేసిన సిద్ధాంతాన్ని నేను కూడా పాటిస్తున్నాను. సో నాకు కానీ అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ తప్పకుండా నేను గెలిచి చూపిస్తాను. మీరు వైఎస్ఆర్సీపీకి మీకు ఇస్తారని ఎలాగనుకున్నారు? డిప్యూటీ సీఎం పిచ్చెన్నాయుడు అలాగే ఉన్న సార్ ఈరోజు ఎస్ మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే డెమోక్రసీలో ఎవరికైనా హక్కు ఉంది. మీకు హక్కు ఉంది, నాకు హక్కు ఉంది. నేను అడుగుతున్నాను, ఇస్తారా లేదా అనేది పైన వాళ్ళు మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తారు. వైసీపీ ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్గా వెళ్తాను, బలంగా వెళ్తాను, అందరినీ మోటుకుంటాను. దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ ఇస్తుందనే ఆశతోనే ఉన్నాను. సో అది ఇస్తారా లేదా అనేది రేపటితో తెలిసిపోతుంది. అమలు సాధ్యమయ్యేలా వైసీపీ మేనిఫెస్టో రూపొందించినట్లు కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నమ్మకంగా ఈ మేనిఫెస్టో రూపొందించినట్టు తెలిపారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైసీపీకి అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. వైసీపీ విజయకేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని, లేనిపోని ఆరోపణలు చేస్తే అబాసుపాలు కాక తప్పదన్నారు. చిరంజీవి కుటుంబం పట్ల తనకు అపారమైన అభిమానం ఉందని, ప్రజారాజ్యం పార్టీ విజయంలో తాను ఎలాంటి సలహాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. తాను కింది స్థాయి నుంచి ఎదిగానని, పవన్ తనపై చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదన్నారు. 24 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో ఒక నిజాయితీ కనిపిస్తుంది, ఒక నిబద్ధత కనిపిస్తుంది. చెప్పాడంటే చేస్తాడంతే అనే ఒక నమ్మకాన్ని 2019 ముందు కల్పించి, ఆ నమ్మకాన్ని ఇవాళ వరకు కొనసాగించి, రేపు వచ్చే 5 ఏళ్లలో కూడా ఇవే నవరత్నాలని ఎలా చేస్తాము, ఎలా అమలు చేస్తాము, కొత్తగా ఇవేం చేయబోతున్నాం అనే దాన్ని చెప్పడం జరిగింది. ఒక విప్లవాత్మకమైన పరిపాలనా విధానాన్ని తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి సచివాలయాల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితుల్లో
మొత్తం మేనిఫెస్టో చూస్తే మహిళలకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ మహిళల సెంట్రిక్ గా, మహిళలే కేంద్ర బిందువుగా వారి అభివృద్ధి, వారి సంక్షేమం ఉండే విధంగా దీన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిటీ హెల్త్ కేర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంపొందించడం కానీ, కొత్తగా లారీ డ్రైవర్స్, టిప్పర్ డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు ఏర్పాటు చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. తప్పకుండా ఆయన గురించి తెలిసిన, ఆ నిజాయితీ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఎజెండాని, ఈ ఎన్నికల మేనిఫెస్టోని ఆమోదిస్తారు. ఒకటే, చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు, అభూత కల్పనలు అనే విషయాన్ని ఆయన ఇచ్చిన హామీలు చూస్తే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన సంక్షేమం గానీ, అభివృద్ధి కానీ ఒక నభూత నభవిష్యత్తు అనే విధంగా జరిగింది. మేము మళ్ళీ జగన్ కావాలి, వాళ్ళని తెచ్చుకుంటాం, ఆయన్నే తెచ్చుకుంటాం, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం తెచ్చుకుంటాం అని చాలా గట్టిగా చెప్తా ఉన్న మీటింగ్ లో, ఇంద్రపాలెం మీటింగ్ లో ఆయన ఏది పెడితే అది నోటికి ఏమొస్తే ఏం మాట్లాడి కూడా ఆయనకి తెలియదు. సంస్కారం అనేది ఈ పవన్ కళ్యాణ్కి లేదు, ఇక రాదు అన్నట్టుగా ఆయన ప్రవర్తించి మాట్లాడడం చూసాం మేము. ఎవరైనా ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న నాయకుడు తన ఎజెండా ఏంటో చెప్తాడు. అదేం లేదు, ఎప్పుడు చూసినా ఏడుపుగొట్టు రాజకీయమే తప్ప ఎవడో ఒకరిని తిట్టడం, అది చేస్తాను ఇది చేస్తానని మాట్లాడడం ఇదే వచ్చాయనికి. మళ్ళీ నిన్న వచ్చి నన్ను తిట్టాడు, నోటికి ఏమొస్తే తిట్టాడు. 2019 ఎన్నికల ముందు కూడా ఇలాగే వచ్చి నా గురించి చాలా ఎక్కువ మాట్లాడాడు. ఆయన పాపం 2 చోట్ల ఓడిపోయాడు, ఇక్కడ కూడా ఓడిపోయినట్టు అయింది టెక్నికల్ గా ఆయన చెప్పిన దాన్ని బట్టి. నిన్న వచ్చి మాట్లాడతాడు అంటే చాలా సార్లు ఇతని తిట్లు, ఇతని మాటలు ఓపికగా భరించాం. నేను కొంచెం సంస్కారంగా మాట్లాడదామని ట్రై చేస్తుంటాను. ఎప్పుడు ఒక మాట పొలిపోకూడదు, రాజకీయాల్లో ఉన్నాం, హుందాతనం ఉండాలని మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇవాళ మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమయ్యే భాషలో కొంచెం ఆయన భాషలో చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆయన వాడే పదాలు, ఆయన వాడే భాష. ఎందుకు నేను సంయమనం పాటిస్తానంటే ఈ విషయంలో నాకు చిరంజీవి గారి పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉంటాయి. ఆ కుటుంబం నుంచి చిరంజీవి గారి తమ్ముడుగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను సంయమనం పాటిస్తాను. ఇతని నైజం ఇది. రాజకీయాలకి ఇతను పనికిరాడని ప్రజలు అందుకే నిర్ణయం తీసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి అంజుబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన సోమవారం భీమవరం రూరల్ మండలం ఎల్వీఎన్ పురం, అన్నాకోడేరు, కొమరాడ గ్రామాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉమ్మడి ప్రభుత్వం వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల్లోని గ్రామ దేవతలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ఈ రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని ప్రజలే తరిమికొట్టాలని పేర్కొన్నారు. ప్రజల్లో కూడా మార్పు మొదలైందని, వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడిగా పోటీలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలే ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు ముందుకు వచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొత్త ప్రభుత్వం రావాలి, గ్రామాల అభివృద్ధి చెందాలనే ఆలోచనలో వాళ్ళంతా ఉన్నారు. నేను శాసనసభ్యుడిగా ఉండగా 10 సంవత్సరాలు ఈ ఎల్వీఎన్ పురం గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్లన్నీ కూడా నేనేసిన రోడ్లేను. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదు, ఒక్క సిమెంట్ రోడ్డు వేయలేదు, ఎక్కడ అభివృద్ధి లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి, చంద్రబాబు కూడా సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇచ్చాడమ్మా. గతంలో కూడా ఇచ్చారు, ఇప్పుడు ఇస్తారు. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్నే ఈ నెల నుంచి 4,000 రూపాయలు చేయటం జరుగుతుంది. మహిళలకి ఆర్టీసీ బస్సులు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందమ్మా. 18 సంవత్సరాలు నిండిన 50 సంవత్సరాలు వచ్చే వరకు మహిళలందరికీ కూడా 1,500 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. అన్నిటికంటే ముఖ్యమైనదంటే డోక్రా మహిళలకి మీకు ప్రలోభాలు పెడుతున్నారు. ప్రలోభాలకి ఆశపడకండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత డోక్రా రుణాలన్నీ కూడా రద్దు చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ చేసి మన భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం. నేను శాసనసభ్యుడిగా ఉండగా
భీమవరం నుంచి ఎల్విఎన్ పురం వరకు బ్రహ్మాండమైన రోడ్డు ఉండేది. ఇప్పుడు ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. మళ్ళీ నేనేసిన రోడ్డు తప్పితే మళ్ళీ రోడ్డు వేయలా. ఈ గ్రామంలో ప్రధాన సమస్య ఏంటంటే మెయిన్ రోడ్డు వర్షం వచ్చినప్పుడు మునిగిపోతాం, మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి. ఎంత వర్షం వచ్చినా ములక్కోకుండా ఉండే విధంగా రోడ్డు హైట్ చేసి మంచి రోడ్డు వేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.